యావ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అనేక ఆశలు ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న మనం 7 సంవత్సరాల పరిపాలన ఒకసారి వెనక్కి తిరిగి చూసినట్టయితే ఏడుపులు పెడగోకలు అధోగతి తప్పిస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనిపించదు. అందుకే ఇవాళ రాష్ట్రం అంతటా కూడా ఏ ఆత్మగౌరవం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఆత్మగౌరవం రావాలంటే వల్ల ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి నాడు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగా నిలబడి మాకు ఉద్యోగాలు వస్తాయి, ఆత్మహత్యలు ఉండవు, మా బతుకుకు భరోసా వస్తుందని చెప్పేసి నమ్మినటువంటి యువత గ్రామాలకు తరలి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ గారి పాలనకు ఇవాళ అంతం కాబోతా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఒక 2 సంవత్సరాల తర్వాత బాధలు లేని తెలంగాణ, ఆత్మ గౌరవంతో కూడిన తెలంగాణ, గుండె నిబ్బరంతో బతుకుతున్న తెలంగాణ, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టడం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ కృషి చేస్తున్నది. మా నాయకులు ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది 100కు 100% ఇవాళ నిజం కాబోతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, నాడు ఏనాడైతే తెలంగాణ రాష్ట్రం కోసం గొంతెత్తినటువంటి యువకులే ఇవాళ కేసీఆర్ గారి పాలనకు గొంతలొడతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఇవాళ ఈ పత్రికా సమావేశంలో ముఖ్యంగా ఇవాళ ఆలేరు నియోజకవర్గం నుంచి నాడు ఒకప్పుడు కమ్యూనిస్టు జెండా మోసినటువంటి ఆ ప్రాంతం, అదే ప్రాంతంలో ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కోసం కూడా గొంతెత్తినటువంటి ప్రాంతం, ఇవాళ అదే ప్రాంతం నుంచి గ్రామాలు తరలి వచ్చి పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం కోసం ఇవాళ మా నియోజకవర్గం నుంచి కూడా తరలి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. పెద్ద ఎత్తున వాళ్ళ తరలి వచ్చినటువంటి మా నాయకులకు, మాజీ సర్పంచులకు, ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పైన నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆత్మ నిబ్బరంతో ఆత్మ గౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరం కూడా కలిసిపోదాం. ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెచ్చుకుందామని చెప్పి తరలి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి గౌరవనీయులు మోత్పల్లి నరసింహ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మోత్పల్లి నరసింహ గారు మాట్లాడాలని కోరుతాం. చాలా ఉన్నటువంటి గౌరవనీయులు, ఆత్మీయులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి, అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో అహర్నిశలు పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క పటిష్టత కోసం ముందుకు సాగుతున్నటువంటి శోభారాణి గారు, అదేవిధంగా వేగ మీద ఉన్నటువంటి పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారికి, అశోక్ గారికి, అదేవిధంగా మాధవి గారికి, అదేవిధంగా అమర ఉపేందర్ రెడ్డి గారికి, సోదరుల అందరికీ నమస్కారం. చాలా సంతోషం. వాస్తవంగా బండి సంజయ్ గారు అసలు ఒక ఫైర్ బ్రాండ్గా ముందుకు సాగటం అనేది చాలా సంతోషకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు బండి సంజయ్ గారి ఏం మాట్లాడతాడు అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఉలిక్కి పడతా ఉన్నారు. గతంలో ఏదో పెద్ద పెద్ద కోతలు కోసిన వాళ్ళంతా ఇప్పుడు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అటు దుబ్బాక ఎన్నికల దెబ్బ కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీలో జరిగినటువంటి దెబ్బ కానీ, ఆ దెబ్బల నుండి కోలుకునే పరిస్థితిలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, బండి సంజయ్ గారి ఆలోచన విధానం రోజు రోజుకు పార్టీని పటిష్టత కొరకు కానీ, కేసీఆర్ పార్టీని బట్టబయలు చేసేటువంటి విషయంలో ముందుకు సాగుతున్నందుకు ప్రత్యేకంగా ఒక సీనియర్ నాయకుడిగా వారిని నేను అభినందిస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఏది ఏమైనా ఒక మాట ఈ సందర్భంగా తెలియజేస్తాము, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.
ఈ రాష్ట్రంలో ఒంటెత్తు పోగొడిపోతా ఉన్నది. ఈ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కాదు, బతుకు తెలంగాణ కూడా లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కేవలం ఒక కుటుంబానికే వచ్చింది. తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి, కొడుకు అల్లుడు మంత్రులు, బిడ్డ ఎమ్మెల్సీ, మొత్తం వాళ్ళ కుటుంబమే బంగారమైంది తప్ప ఎవరికేమీ ఒరిగింది లేదు అని ఇవాళ ప్రజలంతా ఇవాళ ముందుకు వస్తున్న విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి చోట నిరసన తెలియజేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీలో చేరటం నిజంగా మనసులో ఉన్నటువంటి కోరిక. ఏ పరిస్థితుల్లో కూడా కేసీఆర్ యొక్క దౌర్జన్యం, కేసీఆర్ యొక్క ఫ్యూడల్ విధానం, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ అన్యాయాన్ని నిలదీయవలసిన అవసరం ఉందనే నేను ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరిన విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేస్తాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోయే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా, రాబోయే కాలంలో ఎప్పుడు జరిగిన ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామని అన్ని గ్రామంలో ఉన్న తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నట్టు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏది ఏమైనా చాలా సంతోషం. ఆలూరు నియోజకవర్గం 30 ఏళ్ళు నేను పరిపాలన చేయగలిగాను. నిజంగా చెప్పాలంటే ప్రతి కుటుంబం నా కుటుంబం, ప్రతి ఇల్లు నా మనిషి, ప్రతి వ్యక్తి కూడా వాస్తవంగా ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ నినాదం కింద జనం ఆనాడు మోసపోయేది తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక్క మాటలో చెప్పాలంటే ఆలేరు నియోజకవర్గం 40,000 మెజారిటీతో నన్ను గెలిపించినటువంటి ప్రజలు ఇవాళ మళ్ళీ కదలి ఇవాళ వస్తున్నటువంటి పరిస్థితి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2 సంవత్సరాల తర్వాత నిన్నగాక మొన్న నేను అడుగుపెట్టే తెల్లారి నుంచి జనం ఇవాళ ఉరుతా ఉన్నారు. అన్నా మేము వస్తాం, పాటలో చేస్తామని చెప్తా ఉన్నారు. మొట్టమొదటిగా తుర్కపల్లి మండలం నుంచి మొదటి దశగా కేవలం శాంపుల్ గా ఇక్కడికి రావడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా. మాజీ సర్పంచులు కానీ అదే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక మండలం మొత్తం కూడా కదిలించగలిగేటువంటి నాయకులు ఇవాళ రాగలిగారు. ముఖ్యంగా బండి సంజయ్ గారి యొక్క నాయకత్వంలో రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీ పార్టీ అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక విషయాన్ని మీరంతా గమనించాలి. కేసీఆర్ దుర్మార్గ పరిపాలన వల్ల దళితులు మోసపోయారు, అట్టడుగు వర్గాలు ఎస్టీలు మోసపోయారు, బలహీన వర్గాలు మోసపోయారు. అంతేకాదు ఫ్యూడల్ విధానం ఇవాళ కరుడు కట్టుకొని ముందుకు సాగుతుందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రజలనే కలవనటువంటి ముఖ్యమంత్రి, ప్రజలనే చూడనటువంటి ముఖ్యమంత్రి, బయటికి రాని ముఖ్యమంత్రి, కుటుంబం కోసమే బతికే ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉంటే కేసీఆర్ అనే సందర్భంగా నేను తెలియజేస్తా. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అంతేకాదు 30 సంవత్సరాలు రాజకీయ జీవితం, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇటువంటి దుర్మార్గ పాలన వస్తుందంటే నిజంగా చెప్పాలంటే నిజంగా చాలా బాధాకరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా రాబోయే కాలం బీజేపీ పార్టీదే అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, బండి సంజయ్ గారు ఒకటే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలేరు నియోజకవర్గం నా జీవితం. ఆలేరు నియోజకవర్గంలో నా వయసు అంతా దారిపోశారు. ప్రతి ఇంటి ప్రతి మనిషి ఇవాళ నా అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా రాబోయే కాలంలో 100% నల్లగొండ జిల్లాలో మొట్టమొదటి గెలిచే సీటు ఆలేరు. అది నా బాధ్యత. కారణం ఏంటంటే నేను పార్టీలో చేరాను. ఈ ఖచ్చితంగా ఆలేరు భువనగిరి జిల్లాలో మరి అఖండ మెజారిటీతో రాబోయే కాలంలో గెలవబోయే సీట్లను కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాడు బండి సంజయ్ గారు నేను కోరుతా ఉన్నా, అన్ని గ్రామాల్లో ఈ 4 రోజులు కష్టపడి అన్ని గ్రామాల నుంచి కదలికలు ఉన్నాయి. వీళ్ళందరినీ కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ గారు ఇప్పటిదాకా ముఖ్యంగా గుట్ట దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదొకటే కాదు, గుట్టలో జరిగిన అన్యాయాలు ఎన్ని జరిగినాయో అని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. చివరికి కేసీఆర్ బొమ్మ గుళ్ళో వేసుకొని నేను ఒకటే ఆ రోజు చెప్పిన, మీరు గమనించాలి, నా జీవితంలో ఎవరు ఓడిపోతారంటే వాళ్ళు ఓడిపోయింది, ఎవరు ముందుకు వస్తారంటే వచ్చింది. నేను ఇవాళ చెప్పేది ఏంటంటే, ఏ రోజైతే లక్ష్మీనరసింహస్వామి దేవుని గుళ్ళో కేసీఆర్ బొమ్మ వేసుకుంటో ఆ రోజే అతని పతనం ఆరంభమైందని ఆ రోజే చెప్పాను. అదే జరుగుతుంది. తనే దేవుడు అనుకునే స్థాయిలో అహంకారం పెరిగిన తర్వాత దేవుడు ఎప్పుడు ఊకోడనేటువంటిది గమనించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన బొమ్మ కాదు, ముఖ్యంగా అధ్యక్షుల వారు బొమ్మే కాదు, ఆయన కారు గుర్తు కూడా లేశారు. అదొకటే కాదు, మొత్తంగా ఆయన పార్టీ మొత్తం నిర్మాణమే
ఆ బొమ్మలలో వేయటం అనే ఏది దేవుని బొమ్మతో పాటుగా వేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా మరి మన అధ్యక్షుల వారు చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యాదగిరిగుట్టలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. ఏది ఏమైనా వారు టైం ఇస్తే ఆ టైం ప్రకారంగా యాదగిరిగుట్ట కూడా మరి అధ్యక్షుల వారు రావాల్సిన అవసరం ఉంది, దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి తిరుపతి తర్వాత తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరి గుట్టలో తప్పకుండా మరి వారు రావాల్సిన అవసరం ఉంది. అక్కడ పరిస్థితుల మీద కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ ఆలేరు నియోజకవర్గం ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా శోభారాణి గారి నాయకత్వంలో దాన్ని రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్తానని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తెలియజేసుకుంటాను. నమస్కారం. ఒక్క నిమిషం. ఒకటి ఇప్పుడు మన ఒకటి విషయం ఏంటంటే ప్రేమేందర్ రెడ్డి గారు నేను గుర్తు చేసుకోవాలి. రేపు ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ సెలెక్షన్ మన వాళ్ళందరూ కూడా మన స్నేహితులు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఇంతకుముందు గుట్టల మీటింగ్లో కూడా నేను చెప్పాను. అందరి మీటింగ్లో కూడా మన జిల్లా అధ్యక్షులతో పాటు అందరితో కూర్చుని పెట్టి కూడా నేను చెప్పడం జరిగింది. మళ్ళొకసారి చెప్తా ఉన్నా, వారి గెలుపు కోసం బీజేపీనే గెలుపు. గ్రాడ్యుయేట్స్ అందరూ చదువుకున్న ప్రతి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఇవాళ ఉమిళ్ళూరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని సందర్భంగా నేను కోరుతూ అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, ఒక ఫైటర్గా పేరుగాంచిన యొక్క శ్రీ నరసింహులు గారు, శోభారాణి గారు, మాధవి గారు, అశోక్ గారు, ఇతర మిత్రులు, పాత్రికేయ మిత్రులు, నేను ఒకే విషయాన్ని చూస్తాను. తెలంగాణ వచ్చిందే నిధులు నియామకాలు నీళ్ల కోసం. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని కేసీఆర్ గారు చెప్పారు. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. నిధులు అనేవి ఎటుపోతున్నాయో తెలుస్తలేదు. 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, కానీ ఎక్కడ చూస్తే ఏం కనిపిస్తలేదు. మరి అవి ఎవరి జేబుల్లో పోయినా ఎక్కడ పోయినా అనేది ఇప్పుడు వెతుకులాడ ప్రారంభమైంది, విచారణలు ప్రారంభమయ్యే దశలో ఉన్నాయి. మూడోది నియామకాలు. వచ్చినప్పుడు చెప్పిండు గ్రామానికి ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఫస్ట్ ఇంటికోటి అన్నాడు, తర్వాత లేదు గ్రామానికి అన్నాడు, తర్వాత అన్నాడు 1,00,000 అన్నాడు, తర్వాత అన్నాడు. ఇప్పుడు అవి లేవు. 7 ఏళ్ళు అయిన తర్వాత 50,000. ఎందుకంటే అది కూడా మన బండి సంజయ్ గారి దెబ్బతో ఆయనకు కొద్దిగా మెలిక వచ్చింది. హైదరాబాద్ దెబ్బ, దుబ్బాక దెబ్బ తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ అన్నది. అవేనా మరి చివరి వరకు కొనసాగుతాయంటే గత చరిత్ర చూస్తే ఏదైనా నియామకం వస్తే కొద్ది రోజుల తర్వాత ఆయన ఒకరిని కోర్టుకు పంపిస్తారు, కోర్టు ఏదో చెప్తుంది, అక్కడ ఆగిపోతుంది. ఇప్పటి వరకు గురుకుల కానీ లేకపోతే పీఈటీలది కానీ లేకపోతే అనేక రకాల ఉద్యోగాల యొక్క పరిస్థితి అది. సింగరేణిలో యొక్క కారుణ్య ఉద్యోగాలు కానీ దినదిన ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. 65,000 నుంచి సింగరేణిలో 44,000కు వచ్చినాయి. వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే నేను ఉద్యోగాలు పెంచుతా అన్నాడు, ఉపాధి అవకాశాలు పెంచుతాను. ఈరోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, విద్యావంతులకు, ప్రైవేట్ టీచర్లకు, లెక్చరర్స్కు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, పెన్షనర్స్కు, కాంట్రాక్ట్ యొక్క ఉద్యోగులకు అందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. నాకు ఒక్కసారి సేవ చేసే యొక్క అవకాశం కల్పించండి. ఈ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 నియోజకవర్గాల్లోని పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్క అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నది, కానీ ఈ 3 నియోజకవర్గాల్లో 34 అసెంబ్లీలు ఉన్నాయి. అక్కడ ఉన్న యొక్క పరిస్థితిలో ఎన్నో రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. ఇంకా అది ఉధృతం కావాలంటే, ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక కొత్త ట్రెండ్ ఏం స్టార్ట్ అయిందంటే, గతంలో ఏ పార్టీ అయినా ఆ పార్టీ గెలిస్తే మేము మా ఎజెండా ఇంప్లిమెంట్ చేస్తామనేది. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ ఎజెండా ఇంప్లిమెంట్ అవుతాను. మొన్న దుబ్బాకలో కానీ హైదరాబాద్లో గెలిచినాక దుమ్ము దులిపిండు, వాటి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి రేపు ఎమ్మెల్సీ కూడా బీజేపీ గెలిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని విద్యావంతులందరూ కూడా
నాకు గెలిపించవలసిందిగా సవినయంగా నేను మనవి చేస్తూ ధన్యవాదాలు. ఒకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మధ్యలో చప్పట్లు ఉంటుందన్న, చప్పట్లు చాలా ఉంటుంది అని దాచుకోసారి ఉంటుంది. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం, వేదిక పెద్దలు అందరూ కూడా నమస్కారం. ఇప్పటివరకు మా మోదుకోని నరసింహరావు మన పేరు కేసీఆర్ తెలంగాణ. ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు మా సోదరి శోభారాణి గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మా ఇన్ఛార్జి గుట్టపోవడం వలన మా జిల్లా అధ్యక్షుడు కొంచెం దాంట్లో రావడం వల్ల శ్యామసుందరరావు గారు వారి నేతృత్వంలో మా శోభక నేతృత్వంలో ఆలయానికి సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేసిన సందర్భంలో వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పడుతూ ఆలేరు నియోజకవర్గం మొదటి నుంచి కూడా మోతుపల్లి నరసింహ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో 20 సంవత్సరాల పాటు 30 సంవత్సరాల పాటు ఏకదాటిగా ఆలేరు నియోజకవర్గం గెలిచినట్టే అది మామూలు ఇండిపెండెంట్గా గెలిచిపెట్టినారు. ఇండిపెండెంట్గా గెలిచినట్టే వారు ఇలాంటి సేవా దృక్పథంతో వారు సేవ చేశారు. ఆ ప్రజలు మర్చిపోరు. తిరిగి ఎట్టి పరిస్థితుల్లో ఆలయ నియోజకవర్గంలో ఇస్తారు భారతీయ జనతా పార్టీ గెలవాలన్నటువంటి దృక్పథంతో ఒక లక్ష్యంతో అక్కడ భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒక 2-3 విషయాలు ఎక్కువ 2-3 విషయాలు మీ ద్వారా మాట్లాడాలని చెప్పి అనుకోవడం జరిగింది. నిన్న మొన్న ఖమ్మం, వరంగల్ జిల్లాలో పర్యటించడం జరిగింది. మొన్న నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా వేలాది మంది యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ చేయడానికి సిద్ధపడుతున్నారు. మేము యాత్ర చేస్తుంటే ప్రతి వ్యక్తి దగ్గర స్పందన వస్తున్నది. ఆటో డ్రైవర్లు కానీ, బస్సు డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ, కార్లో పోయేటువంటి ప్రయాణికులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆపి ఇవాళ చేతులు పుట్టు వాళ్ళ భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించడము, మాకు స్వాగతం పట్టడం నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది. స్వచ్ఛందంగా వస్తున్న అనివ్యూహ స్పందన చూసి ఇవాళ నరకాసురుడు లాంటి ఈ చంద్రశేఖరాసురుడిని పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలన విషయము నిన్న మొన్న నేను పర్యటించిన సందర్భంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన తెలుస్తా ఉన్నది. ఇలా ఆయనకు స్పందన తెలవాలంటే కనీసం ఇప్పటికైనా ఫామ్ హౌస్ నుంచి 10 మంది బయట కావాలి. ముఖ్యమంత్రి కనీసము ఆసుపత్రి పోతే ముఖ్యమంత్రి యొక్క యోగక్షేమాలను చెప్పలేని పరిస్థితి. ముఖ్యమంత్రి ఢిల్లీ పోతే కూడా ముందు చెప్పాడు, ఢిల్లీ వేసాక ఏం జరిగిందో చెప్పాడు, పోతాడా కూడా చెప్పాడు. అసలు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోతే కూడా ఏం చేస్తున్నారో ఫస్ట్ బయట చేయాలి. ఎవరు అధికారిక కార్యక్రమాలు చేస్తుండే, ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండే ఆయన ఏమన్నా. నేను ఫామ్ హౌస్లో పరిశ్రమలు వాడాలని కాదు నేను ముఖ్యమంత్రి చేసేది. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ముందస్తు షెడ్యూల్ ప్రకటించని కార్యక్రమం షెడ్యూల్ ప్రకటించని ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పండి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడు ఎక్కడెక్కడ ప్రకటించాడు, ఏ దేశ నాయకులు చూస్తే పాలే గుర్తొస్తాను. ఆ పాలు అడిగిస్తాడు నాకు ఆ దేశం ఈ దేశం పదాన్ని ఆ దేశం మొత్తం నాకు దగ్గర చేతులు ముద్దు పెట్టు నాకు చెప్పాలి ముద్దు పెట్టి చెప్తాడు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 6 సంవత్సరాల్లో ఆయన సాధించింది ఏంటి, ఇప్పుడు ప్రగతి భవన్లో ఉండి ఆయన ఉద్ధరించింది ఏంటి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. షెడ్యూల్ ప్రకటించాలి, పెరిగాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎప్పటికీ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి, మరి మంత్రులకి ఇవ్వరు, ఎమ్మెల్యేలకి ఇవ్వరు, బీసీ అంటారు. మరి ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వరు,
ప్రజల్లోకి రాడు, సచివాలయానికి రాడు, పాలన విషయంలో కనీసం సమీక్ష చేయడు, అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటాడు. అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకునే విషయాన్ని మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళా దాన్ని యూటర్న్ తీసుకుంటాడు. ఆ నిర్ణయాలు తీసుకునే సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీసం క్షమాపణ చెప్పడు. ఇది ఎవరి కోసం రాష్ట్రాన్ని ఎవరి కోసం రాష్ట్రం ఉద్ధరిస్తుంది కదా. ఇలా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏ జిల్లాకు పోయినా కూడా సమస్యలతో ప్రజలు తలెత్తిపోతున్నారు. నీకు ఇంటెలిజెన్స్ కూడా వస్తున్నది, నీ స్టేట్ ఇంటెలిజెన్స్ కూడా. మరి దాని దృష్టిలో కనీసం ముందుగా కదా. కొన్ని రోజులు భయపడ్డాడు, కొన్ని రోజులు స్పందించాడు. బండి సంజయ్ ఏ డిమాండ్ చేస్తే, భారతీయ జనతా పార్టీ ఏ డిమాండ్ చేస్తే ఫస్ట్ హీరో చేసాడు, తర్వాత మళ్ళీ దాన్నే పాటిస్తాడు. పిఆర్సీ విషయంలో కానీ, వ్యవసాయ చట్టం విషయంలో కానీ, ఆయుష్మాన్ భారత్ విషయంలో కానీ, ఇట్లా అనేక విషయాల్లో ఈ యూటర్స్ కొనియాలా ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించాడు. కోవిడ్ సందర్భంలో కోవిడ్ విషయంలో కానీ, మరి ఇన్ని రోజులు అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల, మళ్ళీ యూటర్న్ తీసుకోవడం వల్ల, గతంలో చేసిన తప్పిదాల వల్ల అనేక మంది పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. దానికి ఎట్టి పత్రం నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. ఆయుష్మాన్ భారత్ రాష్ట్రం నిధిగా వల్లేయాలి. మరి కోవిడ్ దానికి చేస్తే ఇవాళ కోవిడ్ చేసి ఆ రోజే ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తే అనేక మంది పేద ప్రజలు ప్రాణాలు కాపాడుకునేవారు. అప్పుడే పాలయ్యారు. కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లులు చెల్లించలేక మరణించింది చాలా మంది. ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెన్స్ వచ్చిన కాదు, ప్రైవేట్ స్కూల్ చిన్న చిన్న స్కూల్ కరెస్పాండెన్స్ అందరూ బాధపడుతున్నారు. స్కూల్ నర్సులు, దానిలో పనిచేసే సిబ్బందికి, ప్రైవేట్ ఉపాధ్యాయులకి ఇలా సాలరీస్ చెప్పలేదు. మేము అప్పు చేసి సాధిస్తున్నాం సార్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వెళ్తామంటే అపార్ట్మెంట్ కొడితే ఇంతవరకు ఇస్తలేడు. కనీసం మా కోసం, ప్రైవేట్ ఉపాధ్యాయుల కోసం, ప్రైవేట్ లెక్చరర్స్ కోసం, చిన్న చిన్న పాఠశాలను కాపాడుకోవడం కోసం మాకు ఒక స్కీమ్ ను ప్రవేశపెట్టండి, కనీసం రుణాలు ఇవ్వమని చెప్పండి. మేము చెప్తే ముఖ్యమంత్రి పట్టించుకుంటాడు. ఇదే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి మమ్మల్ని పిలిచి, మీరు ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్స్, ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్స్ మీరందరూ తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం, మీ చేతుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి ఆ రోజు మనం పొగిడింది సార్, అభిమానించాడు. ఈ రోజు మనం అవమానాలు గురిస్తాడు, అప్రమాలు చేస్తున్నాడు సార్ చెప్పంటున్నారు. ఇలా కార్పొరేట్ స్కూల్స్, కాలేజ్ మాత్రం రాజ్యవేత్తలు ఎవరి ఇష్టానుసారంగా అడ్డంగా సంపాదించిన కాబట్టి వాళ్ళు ఏం బాధపడతలేరు. చిన్న చిన్న పాఠశాలన్నీ కూడా ఇలా ఇబ్బంది పడుతున్నారు యజమాని కూడా. అయినప్పుడు కూడా ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలు దాన్ని పనిచేసిన ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు సాధిస్తలేరు. కానీ చిన్న చిన్న పాఠశాలందరూ కూడా ఇలా కనీసం అప్పుల పాలైనప్పుడు కూడా అది మా ఉపాధ్యాయులు అని చెప్పి ఎంతో కొంత సాధించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఏదైనా పరిస్థితి ఉన్నది, దానివల్ల ప్రైవేట్ ఉపాధ్యాయులు లెక్చరర్ ఇబ్బంది పడుతున్నారు. నువ్వు కోవిడ్ సందర్భంగా ఒక్క స్కీమ్ అని ప్రత్యేక నిధులు విడుదల, నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, దేనికోసం పనిచేస్తున్నావు? అర్థంలో దోచుకుంటున్నావు రాష్ట్రాన్ని. దేని వదిలిపెట్టలు? నీ అంచనాలందరూ మొత్తం కాంట్రాక్టర్ అవతరం ఎత్తి సేవో ఆఫీస్ గా కమిషన్ అవుతున్నారు అంటున్నారు. సిగ్గుండాలకు వచ్చా మనం దాన్ని ఖండించే స్థాయిలో కేంద్రం ఇచ్చే నిధులు కూడా టెండర్ లేకుండా కాంట్రాక్టర్ సిండికేట్, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన కాంట్రాక్టర్ సిండికేట్ అయి ఆన్లైన్ టెండర్ అయినప్పుడు కూడా ఇతర జిల్లా నుంచి, ఇతర ప్రాంతం నుంచి కాంట్రాక్టర్లు మేము పనిచేయం, ఎవరు టెండర్లు వేయద్దు, వేస్తే ఖబర్దార్, మేమే టెండర్ వేసుకుంటాం, మేమే దోసుకుంటాం, మేమే నాణ్యత లేకుండా పనులు చేస్తాం అని చెప్పి బెదిరించే స్థాయికి దిగజారిందంటే నీ ప్రభుత్వము ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒకసారి తెలుసు. కాంట్రాక్టర్ల చేతిలో, బ్రోకర్ల చేతిలో, జోకర్ల చేతిలో, వీళ్ళ చేతిలో నీ ప్రభుత్వం వస్తున్నది. అంటే కేంద్రం నిలుస్తుంది. ఇవాళ కరీంనగర్ సంబంధించి వరంగల్ కరీంనగర్ రహదారి పూర్తిగా ఇబ్బందులు అవుతున్నారు ప్రజలు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, పూర్తి రోడ్డు ధ్వంసమైందని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతుంటే నితిన్ గడ్కరీ గారిని కలిసి 50 కోట్ల నిధులు శాంక్షన్ చేస్తే
టెండర్ లేలే, టెండర్కి ఓపెన్ చేయలే, కానీ పని స్టార్ట్ చేసేది. ఆ కంట్రాక్ట్ ట్రైల్స్ అండి, కంట్రాక్ట్ ఆయనకి వస్తుంది. ప్లాన్ ప్రకారము లీగల్ గా ఇబ్బంది కాకుండా ఒక డమ్మితో నామినేషన్ ఇస్తారు. అసలు కంట్రాక్టర్ వస్తాడు, అధికారులకు వేల రూపాయలు లంచాలు ఇస్తారు. అధికారులు వాళ్ళకి పోతారు. కింద ఏ స్థాయి నుంచి ఈఎన్సీ వారు కూడా కంట్రాక్టర్ మధ్య చెప్తారు. కేంద్ర రిజర్వేషన్లో నాణ్యత కూడా పనిచేస్తారు. మళ్ళీ కేంద్రం విమర్శిస్తారు. కేంద్ర విషయంలో కంట్రాక్టర్ పాలిస్తున్నారు, అధికారులు పాలిస్తున్నారు, కొంతమంది అధికారులు పాలిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించారు? స్పందించడు. కేంద్ర సమీక్ష కేంద్ర విషయంలో ఏ కంట్రాక్టర్ ఇలా అటువంటి గుంట లెక్కలు సంపాదిస్తారు, కింది స్థాయి నుంచి ఏసీ వరకు ఎంత 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 దోపిడీ చేస్తున్నారు, ఎంత దోచుకుంటున్నారు. నీ పేరు చెప్పి, రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పి, సీఎంఓ ఆఫీస్ పేరు చెప్పి, సీఎంఓ ఆఫీస్ ఫోన్ వచ్చింది మాకు అని చెప్పి అధికారులు నిర్లక్ష్యంగా చెప్తున్నారంటే సీఎంఓ ఆఫీస్ ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కమిషన్ల కోసం పనిచేస్తున్నారు సీఎం ఆఫీస్ లో. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ సీఎం ఆఫీస్ లో ఏ అధికారికి గులాంగిరి చేస్తున్నాడు, ఏ అధికారి ఇలా పైలు చేస్తున్నాడు, ఏ అధికారికి కమిషన్ చేసిన సీఎం ఇస్తున్నాడు. ఇలా స్పష్టత ఏం లేరు. ఎందుకైనా సీఎం ఆఫీస్ పెట్టుకుంటున్నాడు. ప్రతి అధికారి లాస్ట్ స్కూల్ ఒక లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా నాకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ఇలా ప్రజలు, సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. మామూలు ప్రజలు అంటున్నారు కదా, సార్ నేను పోయిన సీఎం ఆఫీసర్ సార్, సీఎం ఆఫీసర్ ఇన్నో తెలుసు సార్, నాకు ఎప్పుడు తెలుసు సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ సార్, అక్కడి నుంచి ఫోన్ వచ్చింది సార్, నాకు అన్యాయం చెప్తుంది సార్, ఫలానా శాఖ పడుతున్నాడు. ఇది కాను ఉన్నది అడ్డగుళ్ళు అవినీతి పాల్పడుతున్నారు కదా. అందుకే ఈ స్పందన చూసే ఇవాళ నిన్న కూడా జరిగిన పరిణామంలో విశేష స్పందన వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్టి బస్సులో కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, నాగార్జున సాగర్ బైండింగ్ ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ప్రజలు ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకి గతంలో ఏ విధంగా ఫలితాలను చూసినో అవే ఫలితాలు పురోగతి కాబోతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను నేర్పిన మళ్ళీ చెప్తున్నా, దేశంలో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టారు, కానీ తెలంగాణ ప్రజలు కరప్షన్ కు వ్యాక్సిన్ కనిపెట్టారు. ఆ కరప్షన్ వ్యాక్సిన్ నేను ఎన్నికల సందర్భంగా ఆయా జిల్లాలో ప్రయోగించడం. ఇలా కరప్షన్ వ్యాక్సిన్ ఇలా ప్రగతి బోర్డునే ప్రయోగిస్తాం. తప్పకుండా అక్కడ దెబ్బ కొడితేనే ఇలా కరప్షన్ అవుతుంది తప్ప ఆ వ్యాక్సిన్ అక్కడే పెడతారు సార్. ఇలా ముఖ్యమంత్రి చూస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు, అన్నిటికీ ఓలెన్సర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి దోషుడు కాబట్టి ఇలా కరప్షన్ అనే వ్యాక్సిన్ ముఖ్యమంత్రినే ప్రయోగిస్తారు. ఇలా రాష్ట్ర ప్రజలు పనిచేసింది. తెలంగాణ రాష్ట్రంలో విజయం ప్రయోగిస్తే సక్సెస్ అయింది. వాళ్ళ మళ్ళీ తిరిగి ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రినే ఈ కరప్షన్ అనే వ్యాక్సిన్ ప్రయోగించబోతున్నాం. ఎటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎటువంటి విజయం సాధిస్తాం. ప్రజల కోసం పనిచేస్తాం. మేము ఇలా బీఆర్ సర్వే మళ్ళీ కమిటీ అంటారు, మళ్ళీ టైం పాస్ వల్ల. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా మంది తెలంగాణ సంబంధించిన దాదాపు 600 మంది పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. మన చూడ గోడు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడు. టీఆర్సీ గురించి మాట్లాడు, ప్రమోషన్ గురించి మాట్లాడు. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ సందర్భంగా కానీ నీ మూర్ఖత్వ పాలన వల్ల పడుతున్న ఇబ్బందులు గుర్తించాలి. మేము ఇచ్చే సూచనలను ఒక మంచి ఆట స్వీకరించి నీ పక్క రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చెంచాగాలను పెట్టించి కుక్కలను మాట్లాడుతున్నాడు. కుక్కల గురించి మాట్లాడడం లేదు. కుక్కలకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం లేదు. కుక్కల గురించి కూడా మాట్లాడే అర్థం మీకు లేదు. మీరు విశ్వాసఘాతకులు. తెలంగాణ ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో నీకు పాలన పెడితే అంతకంటే హీనంగా వివరిస్తున్నాడు. హద్దుకు అర్థం ఉండండి. 2023లో మళ్ళీ చెప్తున్నా, వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. మీరు ఇష్టం వాగితే
తెలుసు ఎవరెవరు వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు, మీరు అక్రమంగా ఎంత సంపాదిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా దోచుకుంటున్నారు, వీళ్ళకి అలవాటు ఇవ్వాలి. ఎవరైతే పొరుగుతున్నారో అందరికి అలవాటు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ పక్కనే అందరూ కూడా ఇలా మొరుగుతున్నారు కూడా. మళ్ళా గతంలో ఉన్న పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ ఊహించుకుంటారు వాళ్ళు. పద్ధతి మార్చుకోవాలి. సంస్కారంగా వివరించండి, విమర్శలు చేయొచ్చు, కానీ సంస్కారంగా మాట్లాడాలి. భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో, వరంగల్లో, నిజామాబాద్లో పోయి పర్యటించడం మొదలుపెట్టే డబ్బులు కొడుతున్నాయి వీళ్ళకి. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆ ఫామ్ హౌస్ ప్రభుత్వం విడి, ఆ జల్సాలు పక్కకు పెట్టి, ఆ మజాలు ఉన్నటువంటి విధానాన్ని పక్కకు పెట్టి ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. భూములకు సంబంధించి అంటే అనుకుంటున్నారా ముఖ్యమంత్రి తన మీద ఆరోపణలు వేసినప్పుడు తనకు తానే స్వచ్ఛందంగా విచారణకు రావాలి. అది వాస్తవం కాదా విచారణ చేస్తే తెలుస్తుంది. ఆరోపణలు బట్టి ఇది వాస్తవం అని చెప్పి నేను ఎవరు చెప్పలేను. కనుక ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి కుటుంబం మీద ఆరోపణలు వచ్చినప్పుడు తనే స్వచ్ఛందంగా విచారణ జరిపిస్తే వాస్తవం పెట్టేస్తాయి. ముఖ్యం తప్పు చేసి అంటలేదు, కానీ ప్రజలకు వివరించాలి. ప్రజలకు వాస్తవాలు లేకుంటే ఇవన్నీ పుకాలుగా నిజంగా అదే వాస్తవం అని ప్రజలు నమ్మేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మీద ఆరోపణిస్తుంది. కాబట్టి వ్యక్తిని ముఖ్యమంత్రి అంతా విచారణ జరుపు, తప్పలేదు. తప్పు అనేది నీకే వచ్చింది, కానీ స్పందించకపోవడం వల్ల ఇవాళ ముఖ్యమంత్రి తప్పని చెప్పి వాతావరణం ఆలోచన ప్రజలు పడుతున్నారు. స్పందిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి ఆయన రాజ్యంలో విచారణలు ఉన్నాయి కదా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సార్ 2023లో కాదు, 48లో కూడా ప్రభుత్వం రాదు. ఎందుకంటే ఖమ్మంలో ఏదైతే సభ చేశారో మీరు అక్కడ టీఆర్ఎస్ లో పల్లి పట్టారాలు అమ్ముకునే వాళ్ళు ఎంత మంది వస్తారో అంతా కూడా మనకి రాలేదు. హాల్గా చేసుకుంటూ తెలుస్తున్నారు. పల్లి పట్టాలతో మీటింగ్ పెట్టి అలవాటు కేసీఆర్ ఉంది కాబట్టి వాళ్ళే ఆడతారు కళ్ళారు. వాళ్ళు కూడా వచ్చాడు. గట్టేనాడు గతంలో దుబ్బాకలు గదనాడు. దుబ్బాక సభలు పెడితే కూడా ఇంతకుముందు అనేక సభలు పెడితే కూడా పల్లి పట్టారు. ఆ పల్లి పట్టాలో గెలిపించారు. ఆ పల్లి పట్టాలు పల్లి అంటే కేసీఆర్ డౌన్ కేసీఆర్ ఊడగొట్టండి, కేసీఆర్ మోసం చేస్తుడు అని వాళ్ళకి అదే అనుకుంటూ తిరుగుతారు. వాళ్ళ ద్వారా కూడా ఓట్లు పడితే వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ పోతున్నా అంటున్నారు. ఆయనకు చేతగాక వాళ్ళ కొడుకునే ముఖ్యమంత్రి చేస్తారనే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇప్పటికి ముఖ్యమంత్రి చేస్తారు. 6 సంవత్సరాలు ఇప్పటికి మళ్ళీ నిలబడతారు. అన్నీ 15 days చేస్తారు కావచ్చు. అంటే ఒక 3 ఎమ్మెల్యేలేమో మాకు మంత్రివర్గం వస్తేనే ఉంటాము, లేకుంటే మీరు సపరేట్ పార్టీ పెడతామంటున్నాడు నిన్న. ఇది లేటెస్ట్ విషయం అండి. ఇది ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి చేస్తారు. మళ్ళీ కుటుంబం వేసి బిడ్డ కాదు, మళ్ళీ 2 పార్టీ పెడతారా, ప్రభుత్వం పోతుందా, నువ్వు అందుకున్న లాభం మళ్ళీ అట్లా అంతలో సంతోషం పేరు పాపేడు. ఇప్పుడు ఏషుడు ఎమ్మెల్యేల పేరు పాపుతాడు. సపరేట్ పార్టీ లేకపోతే బీజేపీ సపరేట్ పార్టీ పెడతారు. లేదు బీజేపీలో జాయిన్ అవుతారా? సపరేట్ పార్టీ పెడతారు. బీజేపీ వేరే ఇది అంటే బీజేపీ 2 మంది సపరేట్ పార్టీ పెట్టడం కూడా ఎమ్మెల్యే ఆలోచిస్తుంటే ఇంత వ్యక్తిగతంగా ఉంటారు. వచ్చారు సీఎం గారు నిండు 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యంతో ఇంకా అష్టైశ్వర్యాలు అవుతారు. ఇంకా మిగతా కూడా ఆలోచించుకోవాలి, ఏం అవసరం లేదు. అట్లా సుఖ శాంతులతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా, మా పార్టీ కోరుకుంటున్నది, తెలంగాణ రాష్ట్రం కోరుకుంటుంది. ఎందుకంటే నా భారతీయ జనతా పార్టీ ఇంకోటి రాష్ట్రం కోరే వ్యక్తి కాదు, కోరే పార్టీ, ఇంకోటి రాష్ట్రం కోరే పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ లేక. మేము ధర్మ కోసం పని చేస్తాం. మళ్ళీ మా గురువు గారు ఆయన, నేను ఇంకా భాష నేర్చుకోవాల్సినది. ఇంకా కొత్త నేర్చుకోవాలి. మా గురువు గారు ఉండాలి, కంపల్సరీ ఉండాలి. నేను ఏదో జోక్ చెప్తున్నాను. ఏ వ్యక్తి అయినా అని ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కోరుకుంటాడు, మూర్ఖుడు వాడు మంచిగా పరిగిపోబడాడు. ఆ ఇబ్బందిని మనం కూడా వస్తుందని చెప్పి ఎదుటో భావించాలి. అటువంటి ఆలోచించే వ్యక్తులు మేము, అటువంటి ఆలోచించే కార్యకర్తలు మేము. కానీ మీరు అన్నట్టు అదే వాస్తవం అయితే అంతకంటే మూర్ఖత్వం అనుకుంటున్నాడు.
ఏముందండి అనారోగ్యం కొట్టది డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇద్దరు కొడుకులు చేస్తాను చేయరాదా? అట్లయితే మంచిదా, ఇట్లయితే మంచిదా? కానీ అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. ముఖ్యమంత్రిని ఆయన చేస్తాడా, ఆయన కొడుకులు చేస్తాడా, వాళ్ళ అల్లుడు చేస్తాడా, వాళ్ళ బిడ్డ చేస్తాడా, ఇంకో సంతోషం చేస్తాడా, ఎవరు చేస్తాడో ఆయన. లేకపోతే ఇంకా కొంచెం ప్రేమ వచ్చి దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడా, కొంచెం ప్రేమ ఎవరికి అట్లా దళితుడు ముఖ్యమంత్రి నాకు కొంచెం నమ్మకం ఉంది ముఖ్యమంత్రి మీద. దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడు నమ్మకం నాకైతే. ఎన్నికలు ఇచ్చిన ఆమె నెరవేరుస్తారు ఒక్కొక్కటి పాపం ఆయన ఎప్పుడు మొన్న. కానీ దళితుడు కూడా ముఖ్యమంత్రి చేతిలో చేయాలని ఆలోచన మాకున్నది. చేతితో కూడా తప్పకుండా సహకరిస్తాం. ముఖ్యమంత్రి గారు షాలు కప్పి కన్ను కప్పి మంచి సంస్కారబద్ధంగా తీర్మానం చేస్తాం. అట్లా అయితే మంచిది అంటున్నా. బీజేపీ భయంతోనా, లేకపోతే బీజేపీ భక్తితోనా, ప్రేమతోనా, కోపంతోనా, ఏదో ఒక రకంగా మా రాజు దళితులు ముఖ్యమంత్రి చేస్తే ఏదైనా పేరు ప్రపోజ్ చేస్తున్నారు ఏమైనా టీఆర్ఎస్ పార్టీ కాదు కదా. అనుకుంటే ఈ మంచి పాపం ఐడోని కానీ ఉంటే చేసేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి మీరు ఒకళ్ళు ఇవ్వాలి ఉంటుంది, నా పేరు చెప్తే కాకూడదు పాపం. పాపం ఎవరైతే వాళ్ళ తీసుకోవద్దు పాపం. ధన్యవాదాలు. సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు ఉపేంద్ర గారు. నెక్స్ట్ కొత్తపల్లి మండల్ ఎక్స్ జడ్పీటీసీ సత్యనారాయణ గారు, దత్తాయిపల్లి మాజీ సర్పంచ్ సత్యనారాయణ. సీతనారాయణ గారు మాదాపురం మాజీ సర్పంచ్. మోత్పల్లి రఘు చిన్నలక్ష్మాపూర్ మాజీ సర్పంచ్. జరిపోతుల ఎల్లేష్ మాజీ సర్పంచ్ వెల్లుపల్లి. గోలి కృష్ణ కొండాపురం మాజీ సర్పంచ్. గోల ప్రహ్లాద్ లక్ష్మాపురం మాజీ సర్పంచ్.